అమ్మహస్తం పథకంపై షర్మిల ఫైర్ అయ్యారు. కిరణ్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. అమ్మహస్తంను సరుకుల పొట్లం పథకంగా అభివర్ణించారు. కృష్ణా జిల్లా నూజివీడి నియోజకవర్గం యనమదలో షర్మిల రచ్చబండ నిర్వహించారు. వైఎస్ఆర్ ప్రజల గురించి ఎలా ఆలోచించేవారో, కిరణ్ ప్రజల గురించి ఎలా ఆలోచిస్తున్నారో చెప్పారు షర్మిల. కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నానంటున్నాడు. అంతేకాదు ఇప్పుడు ఒక సరుకుల పొట్లం అని కొత్త పథకం పెట్టి దాంట్లో 9 రకాలు వేస్తారట. వేసిన దానికి మీకు 100 రూపాయలు మిగిలిస్తారట. అమ్మ రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే మీకు 30 కిలోల బియ్యం వచ్చేది. 30 కిలోల బియ్యం అంటే ఇప్పుడు వచ్చి 20 కిలోల కంటే 10 కిలోలు ఎక్కువ బియ్యం వచ్చేది. 10 కిలోలు ఎక్కువ బియ్యం అంటే 10 కిలోలు 30 రూపాయలను చేస్తుందా? కనీసం 35 రూపాయలు చేస్తుంది. అంటే మీకు నెలకు కనీసం 300 నుంచి 400 రూపాయలు మిగిలేది. అర్థమవుతుందమ్మా? రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే మీకు నెలకి 300 నుంచి 400 రూపాయల వరకు మిగిలేది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమైన రోజు నుంచి ఈ 4 ఏళ్లే కాకుండా ఇంకో సంవత్సరం కూడా 30 కిలోల బియ్యమే ఇచ్చేవాళ్ళు. అంటే నెలకి 300 నుంచి 400 రూపాయలు మిగిలిచ్చేవారు. అంటే సంవత్సరానికి 4,000 రూపాయలు. అవునా? 5 సంవత్సరాలకి 4,000 అంటే 5 సంవత్సరాలు 20,000 రూపాయలు. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే మీకు 20,000 రూపాయలు బియ్యము ఉచితంగా ఇచ్చేవాడు. అవునా? కానీ ఇప్పుడున్న కిరణ్ కుమార్ రెడ్డి గారు రూపాయికి బియ్యం ఇస్తానంటున్నాడు. అవునా? మీరు మిగిలిచ్చేది 40 రూపాయల బియ్యాన్ని 20 రూపాయలకి ఇస్తున్నాడు. అంటే నెలకు ఈయన మిగిలిచ్చేది కేవలం 20 రూపాయలు మాత్రమే అన్నమాట. రాజశేఖర రెడ్డి గారు అంటే మీకు 300 నుంచి 400 మిగిలేది. ఈయన మిగిలిచ్చేది 20 రూపాయలు. ఇప్పుడు లాస్ట్ సంవత్సరం ఇది. ఇంకా ఎలక్షన్లకు 1 సంవత్సరం ఉంది అనగా సరుకులన్నీ ఒక పొట్లంలో వేసి మీకు 100 రూపాయలు మిగిలిస్తానంటున్నాడు. 100 రూపాయలు 12 నెలలు లేదా 15 నెలలు వేసుకున్నా కూడా మీకు మిగిలేది 1,200-1,500 రూపాయలు మాత్రమే. రాజశేఖర రెడ్డి గారు అంటే 20,000 మిగిలేదు ఎక్కడ? ఈయన మిగిలిచ్చే బోర్డు 1,500 ఎక్కడ? ఆ 20,000 రూపాయల గురించి మీరు మర్చిపోవడానికి ఈయన మీ చేతుల్లో 1,500 రూపాయలు పెట్టి అమ్మ బాగుండండి, నేను చాలా మంచివాడిని, మాకు ఓట్లు ఉంది అని చెప్పుకుంటున్నట్టుంది కిరణ్ కుమార్ రెడ్డి గారు. ఒక్క రూపాయి కూడా ఛార్జీలు పెంచకుండానే అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు చేపట్టిన ఘనత వైఎస్ఆర్దన్నారు షర్మిల. కరెంటు లేక గ్రామాలు అల్లాడిపోతున్నాయని చెప్పారు. పరిశ్రమలు మూతపడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అభిలాష్, సాక్షి న్యూస్, కృష్ణా జిల్లా.